మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటున కలిసి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 18 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోహాను వాక్యమును గురించి, వాక్యము యొక్క ఉద్దేశాన్ని గురించి, వాక్యమైన దేవుని గురించి తెలియజేస్తున్నాడు. అంటే ఆది యందు ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించడము, ఆ వాక్యం మనల్ని జీవింపజేయడము, ఆ వాక్యం మనల్ని సమస్తానికి ఆది అయి ఉన్నది. ఆ విషయాన్ని అక్కడ యోహాను గారు గుర్తు చేస్తూ అన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను అన్నాడు. అంటే వాక్యమైన దేవుడు తన మాటలను మనకి తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఆ వాక్యమైన దేవుడు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన మాటలను, తన ఉద్దేశాలను వెల్లడపరచుటలో, ఉద్దేశించి తెలియజేయటంలో మానవులమైన మనము ఆ వాక్యమును అనుసరించి వారే ఉండాలి. కాబట్టి కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటున్నాడు. అంటే ఆయనే కలుగు చేశాడు, ఆయనే సమస్తానికి ఆది అయి ఉన్నాడు, ఆయనే అల్ఫా అయి ఉన్నాడు, ఆయన ఒమేగా అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోహాను అంటున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులను వెలుగై ఉండెను అంటాడు. అంటే అది జీవముతో కూడినది, అంటే జీవం అంటే చలించేది, ప్రాణంతో ఉన్నది. అది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ యోహాను గారు గుర్తు చేస్తున్నాడు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను అన్నాడు. ఆ జీవం ఎలాంటిదంటే మనుషులకు వెలుగై ఉన్నది, అంటే చీకటి కాదు, ప్రకాశించేదిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేదనే విషయాన్ని చెప్తూ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు అన్నాడు. అంటే లోకము, పాపము, అంధకారము అది దానిని గ్రహించలేదు. ఎవరు గ్రహించగలిగారు అంటే ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టున్నారో వారు గ్రహించిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. కాబట్టి ఇక్కడ యోహాను గురించి చెప్తాడు, అతని మూలముగా అందరూ విశ్వాసించుచోట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. బాప్తిసం ఇచ్చి యోహాను గురించిన మాటలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ యోహాను గారు ఎలాంటి వాడంట, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెప్తూ ఆయన యొక్క ఉద్దేశం గురించి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని గురించి, ఇతడు ముందుగా రానే ఉన్న ఆ యొక్క మార్గాన్ని సరళం చేయబడినాడు. కాబట్టి దేవుని యొద్ద నుండి పంపబడే ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను అని రాయబడి, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఏ వెలుగైతే లోకంలోకి రాబోతుందో ఆ వెలుగును గురించిన సాక్ష్యాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేసినట్టుగా చూస్తూ అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను అన్నాడు. అంటే ఆ వెలుగై అతను లేడు, వెలుగింపబడుతున్నాడు, వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగును గూర్చిన వార్తను తెలుసుకున్నాడు. కాబట్టి అతనిని గురించి దేవుని యొక్క మాటలు ఇక్కడ చెప్తూ అంటున్నవి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుండెను. ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగు లోకంలోకి వస్తుంది, వెలిగిస్తుంది, ప్రకాశిస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు అంటున్నాడు. అంటే ప్రభువుని గురించి, ప్రభు యొక్క కార్యాలు, ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచనలు, ఆయన నిర్వర్తించబోతున్న యొక్క నిత్యరాజ్యపు ఆశీర్వాదాలు ఏవైతున్నా వాటి గురించి వారు తెలుసుకోక, గ్రహించక, విశ్వసించక చాలా ఇబ్బందులు పడిన వారై ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆ నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుండెను. ఈ నిజమైన వెలుగు ఏదైతే ఉన్నదో అది ప్రకాశిస్తూ, వెలిగిస్తూ చీకటిలో ఉండే జనులకు గొప్ప వెలుగై ఉన్నదనే విషయాన్ని చెప్తూ ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. అంటే ప్రభువుని అంగీకరించడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ,
ఆయనలో ప్రకాశించడానికి కానీ మనుష్యులు మరి ఆయన మాటలు వినలేదు, వాక్యం అనుసరించలేదు అనే విషయాన్ని ఇక్కడ యోహాను గారు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆయన లోకములో ఉండను కానీ లోకం ఆయన మూలంగా కలిగాను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. లోకంలో ఉన్నాడు, జీవించాడు, కానీ ఆ ప్రభుని వారు తెలుసుకోలేదు. కాబట్టి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అంటే దేవుని బిడ్డలైన వారు సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు, తెలుసుకోలేదంటే ఈ లోకం యొక్క ఉద్దేశాలు ఎలాంటి మనం గ్రహించగలం అంటే లోకంలో వాటిని మనం ప్రేమించినప్పుడు దేవుని ప్రేమకు దూరం అవుతాము. అలాగా ప్రభుని గురించిన విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అంటూ తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను అంటాడు. అంటే ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుండి మనకు ఇవ్వబడింది, తండ్రి యొద్ద నుండి మనం పొందుకున్నాం. అంటే అధికారము పరమ నుండి మనకు అందినప్పుడు ఆ పరమ నుంచి వచ్చిన యొక్క అధికారానికి మనం లోబడి దేవుని యందు వాక్యమందు నిలిచిన వారమై ఉండాలి. కాబట్టి ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అంటే ఎవరైతే ప్రభువుని ఆహ్వానిస్తున్నారో, ఎవరైతే చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో ఆ చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న వారిని గురించి చెప్తా అన్నాడు. అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారని. విశ్వసించేవారు అంటే విశ్వసించని వారు కూడా ఉన్నారు, ప్రభువుని విశ్వసించక ప్రభువుని ద్వేషించి దూషించే వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేది చాలా ఉన్నతమైనదిగా పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామాన్ని విశ్వసించే వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు అంటాడు. తండ్రి యొక్క అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తమాంసం వలన పుట్టిన శరీరేచ్ఛ వల్లనను మనుష్యేచ్ఛ వల్లనను పుట్టిన వారు కారు అన్నాడు. అంటే ఇది ఆత్మ సంబంధులుగా విశ్వాసంలో కొనసాగుతున్న వారై ఉన్నారనే విషయాన్ని అక్కడ యోహాను గారు గుర్తు చేస్తూ అంటాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తమాంసం వలన శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను పుట్టినవారు కారు అంటాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశం యొక్క ఆలోచనలను ఆనాడు మరి విసర్జింపబడిన పరిస్థితులు ఏమవుతున్నా వాటిని ఇక్కడ యోహాను గారు గుర్తు చేస్తూ అంటాడు. ఆ వాక్యం శరీరాది కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను, తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలెను మనం ఆయన మహిమలో కనుగొంటిమి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువుని తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, విశ్వాసాన్ని తెలుసుకోవాలి, రక్షణ తెలుసుకోవాలి, రక్షణ కార్యాన్ని చేస్తే ఈ విధంగా అంచెలంచెలుగా దినదినము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ యోహాను గారు గుర్తు చేస్తూ అన్నాడు. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే మొదటివాడు ఆయన, నేను చెప్పులు విప్పుటగను ఆయన నాకు అని ఎలుగెత్తి చెప్పునని. అంటే యోహాను గారు రాబోతున్న ప్రభుని గురించి చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే చాలా గొప్పవాడు, ఉన్నతమైనవాడు. అటువంటి వ్యక్తిని గురించి అంటే ప్రభువుని గురించి యోహాను ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు కనుక అంటే నా వెనుక వస్తున్నది ప్రముఖుడు, ఎవరో ప్రభువుని గురించి మాట్లాడుతాడు అని నాకంటే మొదటివాడు ఆయన, నేను చెప్పువాడు ఆయనే అని ఎలుగెత్తను అన్నాడు. అంటే ప్రభువు గురించి చెప్పడాన్ని, ప్రభువు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఒక మార్గాన్ని భక్తులైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నడిపిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి అంటాడు. అంటే దేవుని యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వసిస్తారో ఆ రాజ్యానికి వారు వారసులు అవుతారు అనే విషయాన్ని గుర్తు చెప్తూ చివరిగా అంటాడు ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రమణనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. కాబట్టి కుమారుడు తండ్రిని బయలుపరిచాడు, తండ్రి కుమారుని బయలుపరిచాడు. నేడు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని యందు విశ్వాసం ఉంచిన మనము తండ్రి యొద్దకు చేరడానికి కావాల్సిన విశ్వాసాన్ని కొనసాగించే వారిగా ఉండాలంటే ఈ క్రిస్మస్ సంతోషము ప్రభు యొక్క జననాన్ని బట్టి, ప్రభు యొక్క మరణాన్ని బట్టి, ప్రభు యొక్క పునరుత్థానాన్ని బట్టి ప్రభు తిరిగి రాలేకపోతున్నారు. కాబట్టి ఆ యొక్క రాకడకు తగిన సిద్ధపాటు మనమందరం కలిగి ఉండాలని భక్తులైన యోహాలు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప వెంబడి కృప చేత మమ్మల్ని కాపాడుతూ అయ్యా 2025 సంవత్సరపు నీ జన్మదిన వేడుకల్లో ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘాలుగా, విశ్వాసులుగా మేము ఉండటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ఆయా ప్రార్థనావస్థలు కుటుంబాల ప్రత్యేక వచ్చువాడవు. ప్రభా ఏ ఒక్కరు నశించగా
అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చిన రాజ్యంలో చెరగలిగిన కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి ప్రభువా. ఇంకా ఎవరైతే తమ హృదయాలు కఠినపరుచుకుంటారో అటు వరకు మారు మనసు పాపక్షమాపణ దయచేయమని దినదీవులతో నింపమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చుట భూమి మీద నెరవేరుగాక. మన మా దయచేయం అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శ్వాదల దేకాశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.